सहस्रभावयन्तो यस्पादो अपरिचेता सद्भिदाः सहस्रभावयन्तो यस्पादो अपरिचेता सद्भिदाः देवानो यथा सदमित्रुधे పూరి జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ నెలకొంది. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ పినాక్ మిశ్రా స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య భాండాగారాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శివనాగిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, అసలు ఈ రత్న భాండాగారంలో ఎంత సంపద ఉండే అవకాశం ఉంది? అది మనం ఊడదీసిన దాకా తెలియటానికి లేదు, కానీ ఊహకేమైందంటే మొన్న పోయినసారి మనకి త్రివేంద్రంలో అది ఓపెన్ చేసినప్పుడు అపారమైన సంపద ఉంది కాబట్టి మళ్ళీ అంతే ఉండొచ్చని జనం అనుకుంటారు. కానీ ఏమైందంటే గతంలో మొత్తం అవి 3 అరలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఓపెన్ చేశారు, అదేమో నిత్యం దేవుడికి అలంకరణల కోసం వాడే జ్యువెలరీ ఉంది. కొంచెం రెండో దానికి వెళ్ళారు, అదేమో ఉత్సవాల కోసం అంటే విశేష ఉత్సవాల కోసం వాడేటువంటి నగలు ఉంది. ఆ మూడోది మాత్రం వాళ్ళు ఓపెన్ చేయలేకపోయారు. దాంట్లో ఇంకా ఏముంటది అనేది ఇంకా ఆశ్చర్యకరంగానే ఉంది. అది ఇప్పుడే ప్రారంభించారు కాబట్టి అది ఓపెన్ అయింది. అయితే ఇది వరకు ఓపెన్ చేసిన దాంట్లో అంటే 1978లో ఓపెన్ చేసిన దాంట్లో మనకు 231 కిలోల బంగారం, అలాగే 221 కిలోల వెండి జ్యువెలరీ దొరికింది. అప్పటిదన్నమాట, విలువైనది అది. అయితే దాన్ని బంగారపు విలువలో వేయటమేమో ఒక ఎత్తు, ఇప్పటి రేటు వస్తుంది. కానీ అది 100 సంవత్సరాల నాటి పురావస్తువులు కాబట్టి దాని విలువ వెలకట్టలేనిది. కనీసం ఒక్కొక్కటి 10 రెట్లు ఉంటుంది. 1 గ్రాము ఇప్పుడు మనకి 700 అనుకుంటే 7,000 అనుకుంటే దాని విలువ దాదాపుగా గ్రామం 1 lakh వరకు కూడా ఉంటుంది. అది పురా విలువ అంటారు దాన్ని, యాంటిక్వేరియన్ వాల్యూ మేడం. సార్ అలాగే మనం చూసుకున్నట్లయితే రత్న భాండాగారానికి నాగబంధం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతుంది కదా, అది కూడా నేను దాని మీద మీకు ఒక మాట చెబుతా. ఏమవుతుందంటే విలువైనటువంటి సమాచారం అది ఎవరో దొంగిలించకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే దానికి రత్న బంధం, వాసుకి బంధం, ఇలా పాములు దాన్ని నిజం కాపలా కాస్తూ ఉంటాయి. అంటే అదొక భయం కోసం క్రియేట్ చేసినా కానీ నిజంగా పాములు ఉండటం అనేది ఏంటంటే మనుషులు సంచారం లేకపోతే పాములు ఉంటాయి, అది ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఉన్నాయి అనేది నిత్యం అక్కడే ఉంటాయి అనేది మనం చెప్పలేము. అది ఊరికే ఒక భయం క్రియేట్ చేయడం కోసం అవి క్రియేట్ చేసిందనమాట. అవి భయం క్రియేట్ చేసిన దానికోసం క్రియేట్ చేసింది. దాంతో అందుకని దాన్ని అది అంతేగాని నిజంగా అక్కడ పాములు ఉంటాయి అనేది ఇంతవరకు ఆధారంలో దొరకలేదమ్మా. ఇక్కడ కేవలం భయం కోసం పెట్టింది. ఈ రతన భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు గతంలో పాములు బుసగొట్టింది అని అంటారు కదా. అవును సార్.
అది కేవలం వీళ్ళు ఒక భ్రమ అన్నమాట. నిజంగా పాములే ఉంటే పట్టుకుని ఉండేవాళ్ళు కదా, ఇవాళ పాములు పట్టే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు. మరి ఇందాక ఓపెన్ చేయగానే ఒక్క పాము కనిపించలేదు వాళ్ళకి. అది ఏమైందంటే కేవలం భయపెట్టడానికి, దొంగలకు కానీ మిగతా వాళ్ళకి కానీ భద్రత ఉంది, దీనికి ఎవరో ఇలాంటి పని చేయకూడదు, అక్కడ పోయిన వాళ్ళకి పాములు ఉంటాయి కరుస్తాయి అనేటువంటి ఒక క్రియేట్ చేసి చెప్పినటువంటి విషయం అమ్మది. సార్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్పీ కూడా లోపలికి వెళ్ళారు కదా, ఆ ఎస్పీ స్పృహ తప్పి పడిపోయారు. సో ఆయన పడిపోవడానికి కారణం దేవుడు కూడా అయ్యి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? రెండు రకాలు ఏమైందంటే, ఇప్పుడు దేవుడి మహిమ అనుకోవటం వేరు. దేవుడి మహిమ అయితే అసలు ఎవరైతే తాళం ఓపెన్ చేశారో ఆయన కూడా కింద పడాలి మరి. కానీ అది ఏమవుతుందంటే చాన్నాళ్ల తర్వాత ఉన్నటువంటి ఒక ఆ తలుపు ఓపెన్ చేశారు కదా చాన్నాళ్ల తర్వాత, దాంట్లో ఈ గాలి ప్రసరణ లేక ఉన్నటువంటి గాలిలో ఏదైనా కొంచెం దాన్ని ఏమంటారంటే పొల్యూషన్ ఉండి ఇతను ఇమీడియట్ గా అది పేల్చడం వల్ల కూడా అలా జరగడానికి ఆస్కారం ఉంది అని నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Sono